ఎగ్స్ బంగాళదుంప కలిపి ఎప్పుడైనా ఎగ్ కర్రీ చేశారా? సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా సూది లేకుండా చెప్పేస్తాను. సో ముందుగా అయితే రెసిపీలోకి వెళ్ళిపోతాం. సో చూసారు ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. సో నేను ఎలా చేసానో చాలా ఈజీ అండ్ గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అన్నమాట నేను చెప్పే పద్ధతిలో కానీ చేస్తే. అండ్ జనరల్గా మనం బంగాళదుంప యాడ్ చేయాలంటే మళ్ళీ బంగాళదుంప సెపరేట్గా కుక్ చేసుకోవాలి కదా. కానీ ఇలాగా ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడే బంగాళదుంపలు కూడా యాడ్ చేసేసి కొద్దిగా కళ్ళుప్పు, చిన్న ఆయిల్, ఒక స్పూన్ కూడా కాదు, ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఎగ్స్ తొక్కలు చాలా నీట్గా వస్తాయి అన్నమాట, ఎక్కడ బ్రేక్ అవ్వకుండా. అండ్ ఇన్ ద సేమ్ వే మనకి పొటాటోస్ కూడా ఉడికిపోతాయి అన్నమాట. సో మనం మళ్ళీ మామూలుగా మనం ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలంటే పొటాటోస్ కొంతసేపు ఉడకడానికి టైం పడుతుంది. సో అలా కాకుండా ఇలా ఎగ్స్తో పాటు వాటిని కూడా ఉడికిచ్చేసుకొని చక్కగా అంటే తక్కువ టైంలోనే మనకి ఆ రెండు పనులు అయిపోతాయి. సో తర్వాత ఇంకేంటంటే ఉల్లిపాయలు టమాటాలు ఫ్రై చేసుకొని సింపుల్గా చేసేసుకోవచ్చు అన్నమాట. సో ముందుగా అయితే ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా టమాటోస్ అయితే వేసుకోవాలి. కళ్ళుప్పు కూడా యాడ్ చేసేసాను. కళ్ళుప్పు కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తాను. ఇలాగ పొటాటో వేసేటప్పుడు కొద్దిగా మనకి హోటల్ స్టైల్లో ఉంటుంది అన్నమాట టేస్ట్. సో ఈ విధంగా అయితే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కారం కూడా మీరు రుచికి తగినంత, మీరు ఎంత తింటారో స్పైసీ అంత వేసుకోవచ్చు. సో అవి కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మీరు ఎగ్స్ బంగాళదుంప యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే ఎగ్స్ మీరు ఫ్రై చేసి వేసుకోండి. బట్ నాకు డబుల్ బాయిలింగ్ ఇష్టం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఉడకబెడతాం. మళ్ళీ ఫ్రై చేసినప్పుడు సెకండ్ టైం మళ్ళీ మనం వండేటప్పుడు 3 times అవుతుంది. ఈలోపు దానిలో పోషకాలన్నీ ఎగిరిపోతాయి అన్నమాట. సో ఇలాగా అయిపోయిన తర్వాత కొద్దిగా ఒక స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని హై ఫ్లేమ్లో ఉడికించేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈలోపు నేను కొద్దిగా రసం అయితే తాలింపు పెట్టేసుకుంటాను అనమాట. సో ఏ కర్రీ చేసుకున్నా కంపల్సరీగా మనకైతే కొద్దిగా రసం అయితే ఫైనల్గా ఉండాలి కాబట్టి సో రసం పక్కనైతే ఇలా తాలింపు పెట్టుకున్నాను. తర్వాత ఇంక మన కర్రీ అయితే ఇంకా దగ్గర పడిపోయింది చూసారు కదా. మళ్ళీ టెంప్టింగ్గా ఉంది కదా, మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా ఈజీ రెసిపీ. అండ్ బ్యాచిలర్స్ కావచ్చు, ఎవరైనా సరే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎగ్ కర్రీ అంటే వంట రాని వాళ్ళకి ఫస్ట్గా వాళ్ళకి వచ్చిన రెసిపీ అంటే ఎగ్ కర్రీయే. సో చాలా చాలా ఈజీగా చెప్పేసాను కూడా, మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది నిజంగా. నేను చెప్పిన విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. మీకు నిజంగా హోటల్ స్టైల్లో మంచి గ్రేవీగా కలర్గా భలే ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా టెంప్టింగ్గా ఉంది కదా. మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.